దేవుని బిడ్డలారా, ఈ శత్రువుల చేతిలో నీవు ఉన్నావు. ఆ శత్రువులు నీ శరీరమును కొంచెం 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 తింటూ తింటూ నీ రక్తము కొంచెం కొంచెం తాగుతూ 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 నిన్ను పూర్తిగా సర్వనాశనము చేసేంత వరకు, పూర్తిగా నాశనము చేసేంత వరకు ఒక కంప్యూటర్ కనిపెట్టారంట. రోబోట్ అని అంటారు, రోబో అంటారు. ఆ కంప్యూటర్ను కనుక్కున్నారంట. చాలా కాలం కిందట కనుక్కున్నారు. దాని పేరు AI అని పేరు పెట్టారు ఆ కంప్యూటర్కి. నీవు ఏ భాషలో ఆ కంప్యూటర్ను పిలిస్తే ఆ భాషలో ఆ కంప్యూటర్ నీకు జవాబిస్తుంది. నిన్ను అడిగితే అదిగో అక్కడ దువ్వెనుంది, దువ్వెనెత్తుకురా అని అంటే వెళ్ళి చూసి దువ్వెన లేదు అని చెప్తుంది అనమాట ఆ కంప్యూటర్, అంటే ఆ రోబో. అదిగో అక్కడ డబ్బా ఉంది, ఆ డబ్బా ఎత్తుకురా అని అంటే వెళ్ళి చూసి ఆ డబ్బా ఎత్తుకొని వస్తుందంట. ఇదిగో డబ్బా అని అంటదంట. అలాగ నువ్వు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో నీకు పనిచేసి నీకు సమాధానం చెప్తుందంట ఆ రోబో. దేవుని బిడ్డలారా, అది విచిత్రంగా ఒకసారి ఒక రోబోతో విచిత్రమైన భాషలో మాట్లాడడం ప్రారంభించిందంట. అది కూడా దానితో విచిత్రమైన భాషలో మాట్లాడడం ప్రారంభించింది. తలకాయ దాన్ని కనుక్కున్నటువంటి వారు తలకాయ పట్టుకుంటున్నారంట, ఇదేం భాషరా నాయన అని. దేవుని బిడ్డలారా, మేము ఏ భాష నేర్పిస్తామో, ఏది ఫీడ్ చేస్తామో అదే భాషలో మాకు జవాబు ఇవ్వాలా. ఇంగ్లీషా, హిందే, మరాఠా, కన్నడమా, తెలుగా, తమిళమా, మలయాళమా, అది ఒక రకమైనటువంటి భాషలో మాట్లాడుతుందంట ఇంకొక ప్రక్కనున్న రోబోతో. ఆ రోబో కూడా ఆ భాషలో సమాధానం ఇస్తుంది. అప్పుడు అడిగారంట, ఏంది ఏంటో మాట్లాడుతూ ఉన్నారు మీరిద్దరూ, ఏంటి మీ భాష మాకు అర్థం కావడం లేదు ఏంటి అని అంటే, అది అంతే లేదు అనిందంట అది ఆ రోబో. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంది అని అంటే, ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతిని ఏ విధముగా సమూలముగా నాశనము చేయాలో దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాము అనిందంట ఆ రోబో. ఏందంట, భూలోకములో ఉన్న మానవాళిని ఏం చేయాలంట, దాన్ని కనుక్కునింది ఎవరు? మనిషి. మనిషి కనుక్కుంటే అది ఏమి ప్లాన్ చేస్తుంది? మనిషినే ఎత్తేయాలని ప్లాన్ చేస్తా ఉంది. అది మనకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మాట్లాడే శక్తిని ఒక బొమ్మకు అపవాది ఇస్తున్నాడు అని ఆ మాట మనకు అక్కడ 13వ అధ్యాయం అంతా కూడా ఘట సర్పాన్ని గురించి రాయబడిన మాటలు, అంత్యక్రీస్తుని గురించి రాయబడిన మాటలు ఉన్నాయి అక్కడ. అది మాట్లాడుతుందంట, మాట్లాడే శక్తి దానికి ఉందంట ఆ రోబోకు. దేవుని బిడ్డలారా, ఏంటి అసలు నీవు ఏమి ఆలోచన చేస్తున్నావంటే అది చెప్పిందంట, భూలోకములో 750 కోట్ల మంది ప్రజలను నాశనము చేయాలి. ఎలా నాశనము చేయాలి అని మేము మాట్లాడుకుంటున్నాము అనిందంట ఈ రోబో ఆ రోబోతో. మనిషి కనిపెట్టిన రోబో మనిషికే కీడు తలపెడుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకోకపోతే ఎన్ని దయ్యాలు పట్టుకొని నిన్ను పీడిస్తూ ఉన్నాయో గతములో అది అంటాడు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుణ్ణి ప్రేరేపించి ఈ కీర్తనకు కృపా కీర్తన అని పేరు. ఈ కీర్తన అంతటికి నీ కృప నిరంతరముండును, నీ కృప నిరంతరముండును అని ప్రతి వచనము వెంబడి ఆ మాటను మనం చూస్తూ ఉండవచ్చు. ఆ మాటను మనం చదువుకుంటూ ఉంటున్నాం కాబట్టి దీనికి కృపా కీర్తన అని పేరు. దేవుని బిడ్డలారా, భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమని రాశాడంటే, దీనదశ. అది దీనదశ, అది ఒకవేళ నువ్వు బాగానే ఉన్నావు అని అనుకోవచ్చు.
కానీ దరిద్రపు బతుకు, అది దరిద్రపు బతుకు. యేసయ్యను నమ్మని బతుకు దరిద్రపు బతుకు, అది శాపగ్రస్తమైన బ్రతుకు.